హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు షాహీ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీడియం సైజులో ఉన్న 3 ఆనియన్స్ని తీసుకోవాలి. వాటిని సన్నగా 3 షేప్లో కట్ చేసుకోండి. కొంచెం ఆయిల్లో కొంచెం ఈజీగా డీప్ ఫ్రై అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుంటే మరీ లావుగా అవద్దు, మరీ సన్నగా అవద్దండి. మీడియంగా కట్ చేసుకోండి ఆనియన్స్ అనేవి. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆ కడాయిలో తగినంత ఈ ఆనియన్స్ అనేవి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆనియన్స్ అందులో వేసేసుకొని అవి బ్రౌన్ అయ్యేదాకా పెట్టుకోవాలండి. అండ్ మనం ఇలా కలిపే కొద్దీ ఆనియన్స్ అనేవి బ్రౌన్ అవుతాయి. ఈ బ్రౌన్ ఆనియన్స్ ఈ కర్రీకి చాలా టేస్ట్ని యాడ్ చేస్తాయండి. నా వీడియోని చూసి మీరు ఈ వీడియోని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ రెసిపీ అనేది నచ్చుతుందండి. అండ్ అలానే ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలానే నేను కొన్ని క్యాష్యూస్ కూడా నానబెట్టుకున్నానండి. ఆ క్యాష్యూస్ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలానే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలండి. అవైలబుల్ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పన్నీర్ కూడా తీసుకున్నానండి. ఈ పన్నీర్ని సన్నగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో వేసుకొని కొంచెం చాలా ఫ్రై చేసుకోండి. అలానే క్యాష్యూ, కర్డ్, అలానే బ్రౌన్ ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకునే టైంలో కొంచెం మూడు యాలకులు, ఒక 2 లవంగాలు తీసుకోవాలండి. అలానే పక్కన ఇంకొంచెం తగినంత కారం కొంచెం ఆయిల్లో వేసుకొని ఇలా 2 మినిట్స్ కొంచెం చాలా ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకోవాలండి. అందులో ఆ పేస్ట్ కూడా కొంచెం థిక్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత అందులో లైట్గా కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలండి, థిక్ కన్సిస్టెన్సీ కోసం. అలానే పక్కన కొంచెం నెయ్యిలో ఇంకొన్ని జీడిపప్పు వేపుకొని ఈ వేపుకునే జీడిపప్పుని మనం చేసుకునే కర్రీలో వేసేయాలండి. ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టి ఇంకా బాగుంటుంది. అలానే పైన కొంచెం టేస్ట్ కోసం కొంచెం కసూరి మెత్తి, అలానే లాస్ట్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే అది తిరిగిపోద్దండి.